స్టేట్ గురించి అలాగే థర్మోడైనమిక్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. మీకు ఈ పీరియడ్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా స్టేట్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ స్టేట్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ పాత్ అంటే ఏంటి, అలాగే థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి, అలాగే కోస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ సైకిల్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, అలాగే ప్రాపర్టీస్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అయ్యాయి, ఎన్నిటి గురించి చెప్పుకుంటాం. అంతకుముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, థర్మోడైనమిక్ డెఫినేషన్ గురించి తెలుసుకున్నాం, అలాగే థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం, అలాగే థర్మోడైనమిక్ సిస్టమ్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అయ్యాయో తెలుసుకున్నాం. ఇప్పుడు థర్మోడైనమిక్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటే ఏదైనా సిస్టమ్ ఏదైనా మనకి అబ్జర్వ్ చేసే క్యారెక్టరిస్టిక్ అనేది ఏదైనా కలిగి ఉంటే దాన్ని ఆ ప్రాపర్టీని థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటారన్నమాట. ఈ థర్మోడైనమిక్ ప్రాపర్టీ అనేది ఏంటంటే సిస్టమ్ యొక్క స్టేట్ని డిఫైన్ చేస్తుందన్నమాట. అది ఈ థర్మోడైనమిక్ ప్రాపర్టీ అనేది ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రాసెస్. ఈ థర్మోడైనమిక్ ప్రాపర్టీ అనేది థర్మోడైనమిక్ ప్రాపర్టీ అనేది పాయింట్ ఫంక్షన్ అన్నమాట, పాత్ ఫంక్షన్ కాదు. పాత్ అంటే సరౌండింగ్ సిస్టమ్ నుంచి సరౌండింగ్కి, అది పాత్ ఫంక్షన్. పాయింట్ ఫంక్షన్ అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రం మెజర్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ దగ్గర అంత, ఇనిషియల్ స్టేట్ దగ్గర అంత ఉంది, ఫైనల్ స్టేట్ దగ్గర అంతే అలాగే చెప్పగలం. కానీ ఇక్కడి నుంచి అక్కడికి అంత ఉంది అలా చెప్పలేం అనమాట. అందువల్ల ఈ థర్మోడైనమిక్ ప్రాపర్టీని పాయింట్ ఫంక్షన్ని అంటారన్నమాట. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై అయ్యాయి. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, రెండోది వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఇంకో విధంగా కూడా ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ అని కూడా అంటారన్నమాట. ఇది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్, అంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ప్రెజరు, డెన్సిటీ, టెంపరేచర్, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇవన్నీ ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ అన్నమాట. అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అన్న ఒకటే. ఇదేంటంటే మాస్ మీద డిపెండ్ అవుద్ది. ఈ ప్రాపర్టీ మాస్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్, వాల్యూము, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, మాస్, వెయిట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి అన్నమాట. స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అనేది సిస్టమ్ యొక్క కండిషన్ గురించి చెప్పేదాన్ని స్టేట్ అంటారు. అంటే సిస్టమ్ కండిషన్ ఎలా ఉంది, ఇనిషియల్ స్టేట్లో ఉందా, ఫైనల్ స్టేట్లో ఉందా, అంటే లిక్విడ్ స్టేట్లో ఉందా, గ్యాసియస్ స్టేట్లో ఉందా, పర్టికులర్ కండిషన్ గురించి చెప్పేదాన్ని స్టేట్ అంటారన్నమాట. స్టేట్ ఇది కండిషన్ ఏ విధంగా, ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. సపోజ్ ఇప్పుడు టెంపరేచర్ అనేది 0 degrees ఉందనుకో, అది ఏదైనా ఆ యొక్క ఫ్లూయిడ్ అనేది ఏంటి ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అదే టెంపరేచర్ అనేది మనకు 100 degrees 100 కన్నా అబౌవ్ డిగ్రీలో ఉందనుకో, అప్పుడు లిక్విడ్ అనేది ఏంటి ఉంటుంది, గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. అంటే ఈ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, డెన్సిటీ మొదలైనవి ఉపయోగించి ఆ సిస్టమ్ యొక్క కండిషన్ చెప్పేదాన్ని స్టేట్ అని అంటారన్నమాట. ఇందులోని ఏదైనా ఒక స్టేట్ని రిప్రజెంట్ చేయాలంటే మనకు రెండు ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి. అంటే ప్రెజర్, వాల్యూమ్ కానీ, టెంపరేచర్, ఎంట్రోపీ కానీ అటువంటి ఏమైనా ఉన్నా మనం ఈజీగా సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. పాత్ అంటే మనకి ఏదైనా థర్మల్ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇనిషియల్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ ఉంది, దాన్ని హీట్ చేసాము, వేపర్ స్టేట్లోకి ఉంది. అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళే ప్రాసెస్, ఆ లైన్ జాయినింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఆ లైన్ జాయినింగ్ సిరీస్నే పాత్ అని అంటారన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రెజర్, వాల్యూమ్ అని ఉంది. ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళే దారిని పాత్ అని అంటారన్నమాట. థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే సిస్టంలో ఏదైనా చేంజ్ అనేది చూపెడితే దాన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్. ఏదైనా చేంజ్ అనేది జరిగితే దాన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అనమాట. చేంజ్ అనేది ఎప్పుడు అవుతుంది, సిస్టమ్ నుంచి సరౌండింగ్ సిస్టమ్కి ఏమైనా హీట్ కానీ, వర్క్ కానీ ట్రాన్స్ఫర్ అంటే అక్రాస్ ది బౌండరీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగితే అప్పుడు మనకి సిస్టంలో చేంజ్ అనేది జరుగుతుంది. ఆ చేంజ్ చూపెట్టేదాన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటమాట. ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్ జనరల్గా ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్యాస్ అనేది కంప్రెషన్ అయినా, ఎక్స్పాన్షన్ అయినా చేంజ్ అవుతుంది కదా, ఇనిషియల్ స్టేట్ ఫైనల్కి చేంజ్ అవుతుంది. అలాగే ఎక్స్పెన్షన్ ఆఫ్ స్టీమ్ త్రూ ద నాజిల్, అలాగే కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ స్టీమ్, ఇవన్నీ మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంత కోయిస్టాటిక్ ప్రాసెస్ అంటే సిస్టమ్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ దగ్గర మధ్యలోని ఏ ఈక్విలిబ్రియం స్టేట్స్ ఏ రెండు మధ్యలో స్టేట్స్ చూసినా ఈక్విలిబ్రియం కండిషన్లు ఉంటే ఆ యొక్క ప్రాసెస్నే నియర్లీ ఈక్విలిబ్రియం ఉండకల్లా నియర్లీ ఈక్విలిబ్రియం ఉన్న చాలు ఆ యొక్క ప్రాసెస్నే కోయిస్టాటిక్ ప్రాసెస్ అంటమాట.
క్వాజీ-స్టాటిక్ ప్రాసెస్ అంటారన్నమాట. ఈ క్వాజీ-స్టాటిక్ ప్రాసెస్లోనే మనం మైక్రోస్కోప్ కానీ మ్యాక్రోస్కోప్ కంటితో చూస్తామన్నమాట. విజువల్గా చూసినా ఎక్కడ ఏ ప్రాసెస్లో చూసుకున్నా మనకి నియర్గా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటే ఆ యొక్క ప్రాసెస్ని క్వాజీ-స్టాటిక్ ప్రాసెస్ అనమాట. దీన్ని క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, వెదర్ ఉంది. ఈ వెదర్లో ఏంటంటే గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ పైకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం దీనిపైన ఏంటంటే పిస్టన్ పెట్టాడు. దీనిపైన పిస్టన్ అనేది పెట్టాడు. దీనిపైన ఇలా పిస్టన్ అనేది పెట్టాడు. ఈ పిస్టన్ పైన ఇలా వెయిట్స్ అనేది ఒకదాని మీద ఒకటి ఉంచానమాట. ఈ బయటికి వెళ్ళిపోకుండా దీనికి స్టాప్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయడానికి ఉంచుకున్నమాట. ఇది ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి. ఇందులో వెయిట్స్ అనేవి ఒకేసారి అన్ని వెయిట్స్ ఒకేసారి తీసుకుని ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంటాయి. అలా అప్పుడు ఏంటంటే మనకి ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఎటువంటి మధ్యలో ఉన్న స్టేట్స్ అన్ని ఈక్విలిబ్రియంగా ఉండవు కదా. అలా కాకుండా మనం ఫస్ట్ ఇది తీద్దాం. ఫస్ట్ ఈ వెయిట్ అనేది పిస్టన్ మీద ఉన్న వెయిట్ అనేది ఫస్ట్ ఒకటి తీస్తాం. ఒకటి తీయగానే అప్పుడు ఏంటవుతుంది, ప్రెజర్ ఇక్కడ ఇలా ఉండగానే ప్రెజర్ యాక్ట్ అవుతుంది కదా. ఈ ప్రెజర్ అనేది ఇక్కడ ఉన్న ప్రెజర్ ఇక్కడ దాకా ఇలాగ షార్ట్ అవుతుంది, ఇలా కొద్ది తగ్గుతుంది. ప్రెజర్ తగ్గితే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నది వాల్యూము, ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే రెండో పాయింట్ తర్వాత రెండోది చూసుకున్నాం. తర్వాత రెండోది తీసిందాం. తర్వాత అప్పుడు ప్రెజర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. వాల్యూమ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. వాల్యూమ్ ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది. ముందైతే ఇలాగా వాల్యూమ్ ప్రతి పాయింట్లో చూసుకుంటాం. ఇక్కడ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇందులో ఎక్కడ చూసినా మనకి పిస్టన్ సిలిండర్ మెజర్మెంట్స్లోనే చేంజింగ్ అవుతున్నాయి కదా. ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ప్రెజర్ వాల్యూమ్ ఏ పాయింట్ దగ్గర చూసినా ఒకే దగ్గర నియర్లీ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి. ఆ యొక్క ప్రాసెస్ని క్వాజీ-స్టాటిక్ ప్రాసెస్ అని అంటారు అనమాట. థర్మోడైనమిక్ సైకిల్ అంటే ఏదైనా మనకు ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు ఇనిషియల్ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్ మరియు ఫైనల్ స్టేట్ ఒకేలాగా ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి, ఒకేలాగా ఉంటుంది. ఆ యొక్క సైకిల్ థర్మోడైనమిక్ సైకిల్ అంటమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ఇన్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ వాటర్ ఇన్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ గివ్స్ ది సైకిల్, థర్మోడైనమిక్ సైకిల్. ఇందులో చూసుకుంటే స్టేట్ 1 నుంచి స్టేట్ బై ప్రాసెస్ ద్వారా వెళ్ళింది. స్టేట్ 2 నుంచి స్టేట్ 1కి ప్రాసెస్ బి ఇచ్చాము. అంటే ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ రెండు ఒకే పాయింట్ దగ్గర అనేది ఉన్నదనమాట. అది థర్మోడైనమిక్ సైకిల్. థర్మోడైనమిక్ సైకిల్ ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఒకేలా ఐడెంటికల్గా ఉంటుంది. దాన్ని ఆ కంప్రైజ్ అయ్యే సైకిల్నే ప్రాసెస్నే థర్మోడైనమిక్ సైకిల్ అని అంటాము. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? స్టేట్ అంటే నేర్చుకున్నాం, పాత్, అలాగే థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. అలాగే థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి, క్వాజీ-స్టాటిక్ ప్రాసెస్ గురించి, థర్మోడైనమిక్ సైకిల్ గురించి, థర్మోడైనమిక్ ప్రాపర్టీ గురించి మీరు ఇక్కడ తెలుసుకున్నాం. అలాగే ప్రాపర్టీస్ యొక్క క్లాసిఫికేషన్, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం. ఇందులో మాస్, ప్రెజర్, వెయిట్ ఇవన్నీ ఇచ్చాము. ఇందులో ప్రాపర్టీ అనేది ఏదే అని అడుగుతున్నమాట. ఇందులో ప్రాపర్టీ ఏంటి? మాసా, ప్రెజర్, టెంపరేచర్. ప్రాపర్టీ అంటే ఏం చెప్పాను? ఏదైనా అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ జనరల్ మనకి ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. ఇక్కడ ఏంటి? ప్రెజర్ ఉంది. ఇక ప్రెజర్ అనేది మనకి ప్రాపర్టీ, మన థర్మోడైనమిక్ ప్రాపర్టీ. అలాగే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. మాస్ మీద డిపెండ్ అవ్వదు అంటే ప్రెజర్ ఉంది, మాస్ మీద డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ ఉంది, ఒక రూమ్లో పెట్టాం, టెంపరేచర్ మెజర్ చేయండి. ఒక 38 degrees ఉందనుకో, రూమ్ మధ్యలో ఒక కార్డ్బోర్డ్ పెట్టండి, అటుపక్క సైడ్ టెంపరేచర్ లెక్క పెట్టండి, ఇటుపక్క సైడ్ లెక్క పెట్టండి. అటు 38 ఉంటే ఇటు 30 ఉంటుంది. రెండు కలిపితే రెండింటికి ఈక్వల్ అవ్వదన్నమాట. 38 ఈజ్ నాట్ ఈక్వల్ టు 38 + 38. అప్పుడేంటి? మాస్ మీద డిపెండ్ అవ్వాలన్నట్టుగా. మాస్ అంటే వాల్యూమ్, ఆ రూమ్ యొక్క వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వదు. టెంపరేచర్, స్పెసిఫిక్ వాల్యూమ్. ఏదైనా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఉంటే ఇవన్నీ మనకి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని యూనిట్ మాస్తో డివైడ్ చేసిన ఏ ప్రాపర్టీస్ అయినా మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీతో సమానం. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబవ్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇందులో మాస్ మీద డిపెండ్ అయ్యింది ఏముంది? ఎంథాల్పీ ఉంది. ఇందులో మీకు అసైన్మెంట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇన్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే దానికి ఒక ఎగ్జాంపుల్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏదైనా ప్రాపర్టీ
మాస్ మీద డిపెండ్ అవుతే, మాస్ లేదా వాల్యూమ్ మీద డిపెండ్ అవుతే దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటారన్నమాట. ఎగ్జాంపుల్ మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ ఇవన్నీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనేది ఏంటి వస్తుంది, ఈ మాస్ మీద డిపెండ్ అవుతుంది. మాస్ కానీ వాల్యూమ్ కానీ మీద డిపెండ్ అవ్వకపోతే ఆ యొక్క ప్రాపర్టీనే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటారు. ప్రెజరు, డెన్సిటీ, టెంపరేచరు, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇవన్నీ ఎక్సెట్రా ఇవన్నీ మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు చదువుకుందాం. స్టేట్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి, కోస్టాటిక్ ప్రాసెస్ గురించి, థర్మోడైనమిక్ సైకిల్ గురించి, ఇంటెన్సివ్ ప్రాపర్టీ గురించి, అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ.